ఆయన సార్ వాళ్ళ వైఫ్ పేరు మీద ఉన్నది అంటారు. మరి కొడుకు తండ్రి వీళ్ళిద్దరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళడం ఏంటి? అంటే నోటీసులు కుటుంబం అంతటికి ఇచ్చారని, లుకౌట్ నోటీసులు కుటుంబం అంతటికి ఇచ్చారనేది మనం మీడియాలో చూస్తున్నటువంటిది. బహుశా వాళ్ళు కూడా భాగస్వాములుగానే అట్లా ఏమైనా ఉండొచ్చు, ప్రధానంగా ఆ పేరు ఉన్నప్పటికీ కూడా. లేదంటే నేరారోపణ సందర్భంలో వీళ్ళని కూడా భాగస్వాములను చేసి ఉండొచ్చు, అందువల్ల అది అయిండొచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు భార్య పేరుతో తీసుకున్నా కొడుకు పేరుతో తీసుకున్నా మూల విరాట్ అయితే పేరుని నాని అన్నది అక్కడ ఉంటుంది కదా. కాబట్టి అందువల్లనే వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? ఆయన సతీమణి జయసుధ గారు అనుకో, ఆమె మీద పోలీసులు ఏమడిగారు ఏం చెప్పారనే కంటే మెయిన్గా వచ్చే రిఫ్లెక్షన్ అనండి ఎఫెక్ట్ పేరుని నాని మీదే కదా. నిజానికి ఇది తీవ్రమైన దెబ్బే. జగన్మోహన్ రెడ్డికి కూడా తనకు పెద్ద వాయిస్ లాగా ఉన్నటువంటి పేరుని నాని ఇప్పుడు చాలామందికి ఇప్పుడు విజయసాయి రెడ్డికి అది ఏదో తప్పు జరిగి ఆ ధాన్యం మా దగ్గరికి చేరలేదు అందుకని మేము ముందే దానికి డబ్బు కడుతున్నాం అంటే ముందే ఎందుకు కడుతున్నారు ఇంతకుముందు అన్నట్టు ఆ లెక్క ముక్క లెక్కెట్టక ముందు చెప్పాలని మీరు ముందు చెప్పుంటే అప్పుడు కనీసం అన్నా ఉండేది. అది కూడా జరగలేదు. సో ఎవరికి వాళ్ళు తప్పించుకుంటామని చివరి వరకు చూడటం, తప్పించుకోలేకపోయిన తర్వాత అసలు మనుషులు తప్పించుకుపోవడం, అది ఇక్కడ సమస్య. ఇంకా ఇవి ఏమేమి వస్తాయో మీరు రోజు మీరు చెప్తున్నారు. విజయసాయి రెడ్డిది సరే, విజయసాయి రెడ్డిది అది కంపెనీ క్రైమ్ కిందకి వస్తుందా లేదా అది చెప్పడం కష్టమే. ఓకే, ఈడీ వచ్చింది అంటే ఈడీ వచ్చింది వాళ్ళు వాటిని రాయించుకున్నందుకు కాదు, డబ్బు చేతులు మారడం దగ్గర. ఇక్కడ అక్రమ పద్ధతిలో డబ్బులు చేతులు మారితే మనీ లాండరింగ్ జరిగితే ఈడీ ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ విజయసాయి రెడ్డి లేకపోతే ఆయన బృందానికి ఈడీ నోటీసులు రావటం అన్నది ప్రధానంగా డబ్బు చేతులు మారిన లేకపోతే అక్రమంగా వాడిన ముందుకు తెచ్చిన కేసుకు సంబంధించి వాళ్ళు ఈ కేవీ రావు దగ్గర రాయించుకున్నారా లేదా అన్నది అది ఈడీకి సంబంధించిన కేసు కాదు, అది సిబిఐకి లేకపోతే పోలీసులకు సంబంధించి సిఐడికి సంబంధించి. అంటే గతంలో వీళ్ళు ఈ నోటి దురద అనొచ్చేమో, వేరే మాటలు మనం మాట్లాడలేం కాబట్టి. సో అదే వీళ్ళకి చేటి తెస్తున్నదా సార్ ఈరోజు ఆ చెలరేగిపోవడం? ఇది మరి అంటే మీరు నోటి దురద ఒకటే కాదు కదా, ఇక్కడ నోటు బురద కూడా ఉంది, నోట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. నోటి దురద మాత్రమే కాదు, నోటు బురద కూడా ఇక్కడ కావలసినంత అంటింది. అది కూడా ఈ బియ్యము ప్రజలు తినే బియ్యం లాంటిది, ప్రజలు తినకపోయినా వాటి మీద చాలా కథ నడుస్తూ ఉంది కదా. అందులో మనం గతంలో అనుకున్నట్టుగా కాకినాడ రేవులో మొదలుపెట్టినటువంటి తుఫాను బందర్ రేవులో తీరం తాకడం అన్నది అంటే ఎక్కడో మొదలైతే ఎక్కడో అయినట్టుగా విజయసాయి రెడ్డికి మొదలుపెట్టింది అది కాస్త ఇటు కూడా రావటం. ఒక విధంగా పవన్ కళ్యాణ్ లేకపోతే నాదెండ్ల మనోహర్ ఈ బియ్యం మీద చేస్తున్న ఆరోపణలకు పూర్తి బలం చేకూరింది ఇక్కడ. ఇంకో మాట చెప్పాలంటే నిజానికి కాకినాడలోనే వాళ్ళకి ఎక్కువ బలం చేకూరలేదు. కాకినాడలో వాళ్ళకు కొంచెం అనుకున్న స్థాయిలో సీజ్ ది షిప్ అంటే పడవ వదిలిపెట్టాల్సి వచ్చింది, బియ్యం ఏం తీసుకోవాలి అన్న దాంతో ఒక 15 రోజుల పాటు కలెక్టర్ మళ్ళీ టీములు వేయాల్సి వస్తుంది. అంటే వెతికిందేమో కాకినాడలో, దొరికిందేమో బందర్లో అన్నట్టుగా తయారైంది ఇక్కడ కేసు. అందులో కూడా స్వయంగా ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం చేశాడు, లేదా వాళ్ళ అన్న బిజినెస్లో ఉన్నాయని ఇంకొక ఆయన ఏం చేశాడు అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకలేదు. కానీ పేరుని నాని సతీమణి తాలూకు గోడౌన్లో ధాన్యం గల్లంతయ్యాయి అన్నది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇంకా ఎస్టాబ్లిష్ అయిపోయింది అన్నదానికి ఇంకోటి ఏంటి, ద్వారంపూడి ధైర్యంగానో తప్పుగానో వచ్చి మీడియాతో మాట్లాడి నేనే ఫేస్ చేస్తాను, ఏదైతే నేనేం తప్పు చేయలేదు అని ఎదురుదాడి చేస్తున్నాడు. ఎదురుదాడి చేస్తున్న ద్వారంపూడి ఎక్కడికో కనబడకుండా పోయిన పేరుని నాని, ఈ రెండు కేసుల మధ్య కాంట్రాస్ట్ చాలా కొట్టొచ్చినట్టుగా ఆ తేడా కూడా మనకు కనిపిస్తుంది. ఏదైనా దురదృష్టకరమైన లేకపోతే చాలా ఖండనార్హమైన పరిస్థితి. ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇంకేమీ లేనట్టుగా మరీ దీనికోసం కూడా బియ్యం కోసం కూడా ఈ స్థాయికి రావాలనే ప్రశ్న అందరికీ కూడా ఎదురవుతుంది. మాట్లాడేవాళ్ళు అందరికీ శాస్త్రం చెప్పే బల్లి తానే వెళ్ళి కుడితిలో పడిందని ఏదో అంటారు కదా, అలా తయారైంది చివరికి.